తెలంగాణకే మణిహారంగా మారనున్న రీజనల్ రింగ్ రోడ్డుపై రేవంత్ సర్కార్ వేగాన్ని పెంచింది. RRR అలైన్మెంట్ నుండి భూ సేకరణ వరకు ఉన్న సమస్యలన్నింటినీ స్పీడప్ చేయాలంటూ సర్కార్ యోచన. ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి పట్టాలెక్కించేందుకు సర్కార్ సమాయత్తమైంది. ఈ ప్రాజెక్టు ఉన్న అడ్డంకులు అధిగమించడంపై దృష్టి సారించింది. తెలంగాణకే ఐకాన్ గా మారనున్న రీజనల్ రింగ్ రోడ్ పై రేవంత్ సర్కార్ స్పీడ్ పెంచింది. హైదరాబాద్ చుట్టూరా 6 జిల్లాల గుండా వెళ్లనున్న ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్తర దక్షిణలో కలుపుకుని 340 కిలోమీటర్లు ఉన్న RRR ను 2 దశల్లో నిర్మించనుంది. ఫస్ట్ ఫేజ్ ను అతి త్వరలోనే పట్టాలెక్కించడమే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి అలైన్మెంట్ ప్రతిపాదనలను కేంద్రానికి పంపించింది తెలంగాణ సర్కార్. ఈ ప్రతిపాదనలకు కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. సంగారెడ్డి, తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్, భువనగిరి, కర్తాల్, షాద్నగర్, చేవెళ్ల, కంది వరకు హైదరాబాద్ చుట్టూ వలయాకారంలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కానుంది. అయితే ఈ RRR కు సంబంధించి కొన్ని చోట్ల అడ్డంకులు ఎదురవుతున్నట్లు సర్కార్ గుర్తించింది. దీంతో వాటిని తొందరగా అధిగమించే విధంగా రేవంత్ సర్కార్ జాగ్రత్తలు తీసుకుంటోంది. RRR నిర్మాణాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పూర్తి చేయాల్సి ఉంది. RRR మొత్తం వ్యయం 16,241 కోట్ల రూపాయలుగా సర్కార్ అంచనా వేసింది. దీనికోసం కేంద్ర అనుమతులు త్వరగా వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవలి ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి RRR అడ్డంకులపై రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మొత్తం రీజనల్ రింగ్ రోడ్ 2 దశలను వేర్వేరుగా చూడవద్దని, RRR కు ఒకటే నంబర్ను కేటాయించాలని కోరారు. దీని ద్వారా RRR కు కేంద్ర అనుమతులు సులువుగా రానున్నాయి. అంతేకాదు, కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే విధంగా త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకునేందుకు సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు NHAI కలిసి ఈ ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఇక RRR నిర్మాణ పనులు ప్రారంభం కావాలంటే ముందు భూసేకరణను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉత్తర భాగంలో సంగారెడ్డి, తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్, భువనగిరి, కర్తాల్ వరకు భూసేకరణ ప్రారంభించిన అధికారులకు రైతుల నుంచి కొన్ని చోట్ల వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ ప్రాంతంలో గతంలో వివిధ ప్రాజెక్టులు, రహదారులు, పరిశ్రమలకు భూసేకరణ చేయడంతో ఇప్పుడు మళ్లీ తమ భూములిచ్చేందుకు రైతులు ఒప్పుకోవడం లేదు. దీనికి తోడు ఈ ప్రాంతంలో భూముల విలువ కూడా భారీగా ఉండటంతో భూసేకరణకు బ్రేక్స్ పడుతున్నాయి. దీంతో భూసేకరణను వీలైనంత తొందరగా పూర్తి చేసే విధంగా కలెక్టర్లకు సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రైతుల నుంచి భూములు తీసుకునే విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని సూచించారు. పరిస్థితులను వారికి వివరించి పరిహారం విషయంలో నిబంధనల మేరకు వారికి ఎంత ఎక్కువైతే అంత పరిహారమిచ్చి భూసేకరణ చేయాలని ఆదేశాలిచ్చింది. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ గా తెలంగాణను 3 క్లస్టర్లుగా గుర్తించి అభివృద్ధి చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అందుకే తెలంగాణకు ఐకాన్ గా మారే RRR పై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీన్ని పట్టాలెక్కించి తెలంగాణకు కొత్త రూపు తీసుకురావాలనే పట్టుదలతో ఉంది తెలంగాణ సర్కార్.